ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సమయంలో ఉపవాస ప్రార్థన నేటి దినాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఉపవాస ప్రార్థన అనేటటువంటి దానిని సర్వసాధారణంగా వారి జీవితంలో ఒక భాగంగా ఎంచుతూ ఉన్నారు. అయితే మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే మనం ఏ విధంగా ఉండి ఉపవాసం ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి అని రాయబడి ఉంది. అంటే ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటి అని అంటే వారు పాపాత్ములమని ఒప్పుకోవాలి. ఎందుకు పాపాత్ములమని ఒప్పుకోవాలి అని అంటే మన పాపం మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా మనకును దేవునికిని అడ్డుగా వస్తూ ఉంది కనుక మీరు బాగా గమనించినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరమునకు తామే నీతిమంతులమని చెప్పుకోవడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో సుంకరి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా పాపినైన నన్ను క్షమించు అని. ఎప్పుడైతే తాను ఈ విధంగా ప్రార్థన చేశాడో దేవుడు ఆ సుంకరి ప్రార్థన ఆలకించి నీతిమంతునిగా మార్చి తన ఇంటికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అని అంటే తప్పక మనం మన పాపములను ఒప్పుకోవాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయగా ఫిలిస్తీన్లపై విజయాన్ని దేవుడు సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు నీకు ఎదురుగా వచ్చినా నీవు ఆ సమస్యలన్నిటిలో నుండి నీవు బయటికి రావాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా అది సాధ్యం కాదనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకును దేవునికిని అడ్డుగా ఉంటున్నటువంటి ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి జయ జీవితాన్ని పొందుకోవాలని, మీ ఉపవాస ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.